హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లూ కలర్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. కటింగ్, స్టిచ్చింగ్ కంప్లీట్‌గా ఇదే వీడియోలో పెట్టాను. జస్ట్ సింపుల్‌గా ఉంటుంది. ప్రాసెస్ కూడా ఏం పెద్దగా ఉండదు. అన్ని బ్యాగ్ వీడియోస్‌కు కంపేర్ చేస్తే ఇది చాలా సింపుల్‌గా ఉంటది. ఫస్ట్ ఇలా నేను చూపిస్తాను. 32 హైట్ తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 32 హైట్ తీసుకున్నాను. నెక్స్ట్ విడ్త్ ఏమో 19 ఉంటుంది. 32 ఇంటూ 19 2 పీసెస్ తీసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ రాసి చూపిస్తున్నాను. 32 ఇంటూ 19 2 పీసెస్ ఉండాలి. సేమ్ వెయిట్ తోటి 2 పీసెస్ తీసుకోవాలి. నెక్స్ట్ మనకు సారీలో వస్తాయి కదా స్పంజ్, అదొకటి యూస్ చేస్తున్నాను. అది కూడా సేమ్ వెయిట్ తీసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్ తీసుకుంటే మీదికొకటి లోపల ఒకటి ఉంటుంది. అది స్పంజ్ అనేది మిడిల్లో పెట్టేసుకొని మొత్తం అన్ని బాక్సెస్ 4 సైడ్ స్టిచ్లు వేసుకొని బాక్సెస్ స్టిచ్ చేయాలి. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో నాది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ స్పంజ్ తోటి ఇట్లా బాక్సెస్ కట్ చేసి కుట్టి తర్వాత బ్యాగ్ రెడీ చేస్తామని. నెక్స్ట్ చూడండి, ఇలా అంతా బాక్సెస్ స్టిచ్ చేశాను. ఇలా కంప్లీట్‌గా మీరు స్టిచ్ చేశాక ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక మార్క్ వేసేసుకోండి. నెక్స్ట్ ఆ మార్క్ వేసిన దాన్ని బట్టి మనము 2 ఇంచెస్ అన్నా లేకుంటే 2.5, 3 అట్లా తీసుకొని ఇక్కడ నేను 3 ఇంచెస్‌కి అట్లా మార్క్ వేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ అలానే మార్క్ వేసేసుకోండి. నాడలు పెట్టడానికి ఇక్కడ మనం ఇట్లా పట్టుకోవడానికి హ్యాంగింగ్ ఉంటుంది కదా, వీటి కోసం. చూడండి, నేను ఇక్కడ ఫస్టే కుట్టి పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ 33 హైట్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ ఉండాలి పొడవు అని తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు 30 తీసుకోవచ్చు, లేదంటే 26 కూడా తీసుకోవచ్చు. ఒకటి తీసుకొని ఇలా మనం మార్క్ వేసిన ప్లేస్లో 1 సైడ్ స్టిచ్ చేస్తున్నాను. ఇంకొకటి కూడా అటుపక్క పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ 2 ఫిక్స్ చేసేసుకోండి. జస్ట్ సీదా సైడ్ మాత్రమే ఇది పెట్టి కుట్టేయాలి. మనకు బాక్సులన్నీ నీట్‌గా వచ్చే సైడ్ చూసుకొని ఇలా పెట్టి కుట్టేసుకోండి. సేమ్ ఇంకొకటి కూడా నేను జాయిన్ చేశాను. నెక్స్ట్ ఒక పెద్ద జిప్ తీసుకుంటున్నాను. తీసుకొని క్లాత్ సీదా ఉండాలి, జిప్ రివర్స్ ఉండాలి. జిప్ రివర్స్ ఉండేటట్టు పెట్టుకొని చివర్లో ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. కంప్లీట్‌గా స్టిచ్ వేసాక మనము సాఫ్ట్ స్టిచ్ చేస్తామండి. అనియ కుట్టు తెలుగులో అనియ కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అనియ కుట్టు వేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఇవి హ్యాంగింగ్స్ పెట్టాం కదా, అవి మనకు జిప్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని స్టిచ్ వేయాలి. క్లాత్ అనేది కిందికే ఉండాలి. ఇది బాక్సులు కుట్టిన సైడే ఉండాలి కింది క్లాత్. జిప్ సైడ్ రాకుండా నీట్‌గా వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ 2 కుట్లైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టాలి. చూడండి, ఇట్లా ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసేసుకుంటున్నాను. జిప్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని వేసుకోండి. సేమ్ దీనికి కూడా అదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. అనియ కుట్టేసేటప్పుడు మనము కుట్టిన హ్యాంగింగ్స్ అనేటివి జిప్ సైడ్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా సీదా తీసి మనం అనియ కుట్టేసుకోవాలి. ఈజీగా ఉంటుంది అప్పుడు మనం కుట్టేటప్పుడు. ఇంకా మీకు ఎవరికైనా కానీ ఇంకా బ్యాగ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. బట్ మీరు ఎక్కువ వీడియోస్ చూస్తలేరు కదా బ్యాగ్స్. ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం షార్ట్ వీడియో పెట్టినప్పుడు అక్క బ్యాగ్ వీడియోస్ పెట్టండి నేను చూస్తాను అన్నారు అందరూ. కాకపోతే లాంగ్ వీడియో పెట్టినాక ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకే వీడియోస్ కొంచెం తగ్గించాను. బ్యాగ్ వీడియోస్, బ్లౌజెస్ అవన్నీ స్టిచ్చింగ్ చేసి చూపిస్తానని ఫిక్స్ అయ్యాను. లేదా మీకు ఇంకా బ్యాగ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. మీరు చెప్పినట్టు నేను చేస్తాను. చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఏదో ఒకటి చెప్పండి. చూడండి, ఇలా జిప్ మొత్తం జాయిన్ చేశాక ఎక్స్ట్రా ఉన్న జిప్ అంతా కట్ చేసేస్తున్నాను. మళ్ళీ మనము రివర్స్ చేసేసుకోవాలి. మొత్తం రివర్స్ చేసేసుకొని సైడ్‌కి స్టిచ్ చేస్తే అయిపోతుంది. అంతే, బ్యాగ్ రెడీ. కాకపోతే మనం సైడ్‌కి స్టిచ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కిందికి మనం 2 ఇంచెస్ ఫోల్డ్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ నేను జిప్ కూడా కరెక్ట్ పట్టుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాను చివర్లో. ఇట్లా మొత్తం కింది వరకు స్టిచ్ వచ్చేలాగా వేసేసుకోండి. లాస్ట్ కొంచెం క్లాత్ ఉంది కింది సైడ్ అన్నప్పుడు ఏం చేయాలని చూపిస్తున్నాను చూడండి. 2 ఇంచెస్‌కు మార్క్ వేసేసుకోండి. కింది నుంచి 2 ఇంచెస్‌కు వేసుకొని ఇలా పైన సైడ్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మన కిందికి బాక్స్ లాగా ఇట్లా రౌండ్‌గా నీట్‌గా వస్తుంది. అప్పుడు మనకేమవుతుందంటే కొంచెం స్టోరేజ్‌కి ఎక్కువ ఉంటుంది ప్లేస్. ఏవైనా సారీస్ ఏదైనా గానీ ప్రొడక్ట్స్ అన్నీ పెట్టేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు.
చూడండి 2 ఈక్వల్ హైట్‌లో ఉండేటట్టు చూసుకొని 2 సైడ్స్ ఇలానే మార్క్ వేసేసుకోండి. స్టిచ్ చేయండి. దెన్ ఇక్కడ ఓపెన్ చేసి చూడండి బ్యాగ్ రెడీ. ఎంత బాగా వచ్చింది బ్యాగ్ అయితే సూపర్ ఉంది. ఇది నేను బ్లౌజు పీస్ తీసుకొని స్టిచ్ చేశాను. అంటే మా మమ్మీ బ్లౌజ్ పీస్ ఉండే. అది యూజ్ చేస్తలేదని నేను ఇలా బ్యాగ్ ట్రై చేశాను. లుక్ అయితే చాలా బాగుంది. చూడండి కిందికి ఎలా వచ్చిందో ఇట్లా రౌండ్‌గా. చాలా బాగుంది కదా బ్యాగ్. నాకు చూడంగానే బాగా నచ్చింది. నెక్స్ట్ ఈడ కిందికి మనం ఏం చేయాలంటే లాస్ట్‌కి ఒక స్టిచ్ చేస్తాను. చూడండి మీకు అర్థమవుతుంది. ఎంత బాగా వచ్చింది. చూడండి కిందికి ఇట్లా రౌండ్‌గా వచ్చింది కదా! రౌండ్ మీది సైడ్ నుంచి మనము ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మీరు ఫస్ట్ ఒకటి దొడ్డు కుట్టు పట్టేసుకోండి. మీకు నచ్చితే ఉంచుకోండి. లేదంటే తీసేసుకోండి. అంతేనండి సింపుల్. బ్యాగ్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది బ్యాగ్ వీడియో బావుందా? చాలా సింపుల్. జస్ట్ మనము క్లాత్ రెడీ చేసేసుకోవాలి. చైన్ ఎక్కించేసుకోవాలి. హ్యాంగింగ్స్ పెట్టాలి. సైడ్ కుట్టేసేయాలి అంతే. జస్ట్ 4 స్టెప్స్‌లోనే అయిపోతుంది. ఎంత ఈజీ ఉంది. మీలో ఎవరైనా బ్యాగ్ ట్రయల్ చేయాలంటే ఇది పక్కా ట్రై చేయండి.